ఈ చీర ఎక్కడదండి? నీకిమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్దే. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? అంతే. ఎవరిని అడిగితే మా ఆవిడని చెప్పాను. అంతే. ఈ చీర ఇచ్చేసింది. అంతే. బాగుందా? చాలా బాగుంది. అవును, మీకోసం తెచ్చుకోలేదా? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని సెలెక్ట్ చేసి అక్కడే పెట్టొచ్చా. ఏమిటది? మేకపిల్ల. ముద్దుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేకపిల్ల ఎందుకు? ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పని మనిషి తల్లుకుని ఉంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17-18 ఇయర్స్ ఉంటాయి. 17-18 ఏళ్ళ? జోకులు నువ్వు సీత నిజం అనుకోదు. అమ్మాయికి 70-80 ఉంటాయి సీత. 70-80 ఏళ్ళుంటే ఆ అమ్మాయి ఎలా అవుతుంది? అవును, అమ్మాయి ఎలా అవుతుంది? అమ్మమ్మ అవుతుంది. బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఎందుకున్నాయి? అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను, పెద్దయ్యాక నల్లగా ఉంటాయి. అంటే చలి కదా, క్లైమేట్ డిఫరెన్స్. అవునరా, ఇంతకు నుంచి కాఫీ తాగా? నేపాల్లో తాగాం. అయ్యో మర్చిపోయాను, ఉండండి తెస్తాను. ఓరి నాయను, చిన్న వెంట్రుకు చూసే ఇంత ఇంట్రాగేట్ చేసింది. ఈగ లాగితే డొంకంతా కదలటం అంటే ఇదే. వెంట్రుక వాసులో తప్పిపోయింది, ప్రమాదం. తొందరపడి మనిషి సంగతి చెప్పలేదు. మీరు ఊరెళ్ళిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. దేనికి? ఆ ఎల్ఐసి సుబ్బారావులా మీరు నాకు ద్రోహం చేస్తారేమోనని. వాడేం చేశాడు? బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్తున్నానని నెలకు 5-6 సార్లు వైజాగ్ వెళ్తున్నట్ట. వాళ్ళ ఆవిడకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందట. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? కాఫీలో విషం కలిపిచ్చేసింది. ఏమైంది? పొలవారింది. వాడు బతికాడా చచ్చాడా? దెబ్బకి చచ్చాడు. ఆ మాత్రం దానికి భర్తను చంపడం పాపం కదా సీత. మహాపాపం. అదే నేనైతే అలా చేసేదాన్ని కాదు. ఏం చేసేదానివి? ఆ విషయం నేనే తాగి చచ్చిపోయేదాన్ని. సీత, అంత పని చేయకు. చిచి, నేనెందుకు చేస్తానండి? మీ గురించి నాకు తెలీదు. మీరు శ్రీరాముడు లాంటి వారు. నీ నమ్మకమే నిన్ను కాపాడాలమ్మా. మనీషా గురించి తెలిస్తే సీత నిజంగానే చచ్చిపోతున్నావురా? నిజమే భయ్యా, ఈ విషయం అప్పుడే చెప్పొద్దు. భయ్యా, ఎందుకైనా మంచిది కాఫీలు టీలు తాగేటప్పుడు కొంచెం టెస్ట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. అన్నయ్య, మా ఆయన నాతో సఖ్యంగా ఉండటం లేదు. ముఖ్యంగా రాత్రులు నేను పక్కన ఉండగానే నిద్రలో నన్ను వాటేసుకుని శ్రీదేవి కలవరిస్తున్నారు. ఆయన రోగం కుదిర్చేది ఎలాగా? చూడు చెల్లెమ్మ, నువ్వు మీ ఆయన్ని వాటేసుకుని బోనీ కపూర్ అని కలవరించు. బావగారు రోగం కుదురుతుంది. నెక్స్ట్ ఫోన్ చూడు. హలో, నేను మనీషాని, నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. మనీషా, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మీ అనకాపల్లి నాయుడు దగ్గర నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఏంటి విశేషాలు? ఆయన ఫోన్ నంబర్ కావాలి. ఆయనకి ఒక శుభవార్త చెప్పాలి. హలో, శ్రీరామ్ స్పీకింగ్. హాయ్ సీత, ఏం సడన్ గా వచ్చావు? నిన్ను కల్లే బాబు. సరే, రేపటి డీడీ పంపిస్తాను. ఎప్పుడు రందానివి ఈ రోజు ఆఫీస్కి వచ్చావే? మనం అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి. రండి. ఎక్కడికి? సస్పెన్స్. మాట్లాడకుండా రండి. వేళ బాళ లేకుండా ఈ ఫోన్లు ఒకటి. హలో, ఎవరు? మనీషాని, నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి? నేపాల్ నుంచి మనీషానా? నేపాల్ నుంచి మనీషానా? హలో 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 మనీషా, ఫోన్ పెట్టి. హలో హలో బాబోయ్, హలో మనీషా, నేనే. హలో, నేనండి, మీ మనీషాని. నువ్వు తెలుగు? మీకు ఒక తీయటి వార్త చెబుదామని నేర్చుకున్నాను. ఏంటది? మీరు తండ్రిగా పోతున్నారు. తండ్రా? నేనా? అయ్యో బాబోయ్, నిజమేనా? ఏమిటండి తండ్రి అంటున్నారు? అబే, ఏం లేదు, మా నాన్న తండ్రి కదా, అది చెప్తుంది. చెప్పు. ఇప్పుడు నాకు 3వ నెల. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీలు చేసుకొని ఒకసారి రండి. అలాగే, ఉంటాను. బాయ్. సీత, ఇన్నాళ్ళకి నా పంట పండింది. ఈ ముద్దులు పెట్టడం ఏంటి, పంట పండడం ఏంటి? అది నేపాల్లో. చెప్పండి, ఎవరా పిల్ల? పిల్లెవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడిన పిల్ల. అది ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే ఆ ముద్దులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి 3వ నెల. రెండో పెళ్ళానికి 3వ నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళాం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళాం ఆఫీస్ అన్నమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా, అందుకే 3వ నెల అన్నాను. ఈ 3 నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదా మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాసి మంచిదిలేండి, రండి వెళదాం. భయ్యా, ఏంట్రా?
ఏంట్రా గుసగుసలు వినిపించేటట్టు చెప్పు. అదే భయ్యా ఫోను అంటే కిలికిలి రింగ్ 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 నేపాల్ ఓ నువ్వు చెప్పేది నేపాల్ ఫోన్ గురించా? నేపాల్ ఫోన్ గురించి నీకెలా తెలిసింది వదినా? నేనేగా ముందు మాట్లాడడానికి ఇచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడిచ్చావా? అంటే విషయం మొత్తం నీకు తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోయిందంటే 3వ నెల అంటే 3వ నెల విషయం కూడా తెలిసిపోయిందన్నమాట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వదినా ఈ విషయం విన్న తర్వాత నీకేమైనా కోపం వచ్చిందా? ఇంత సంతోషకరమైన వార్త వింటే కోపం ఎందుకు వస్తుంది? ఆయన శ్రమ ఫలించినందుకు నాకెంత ఆనందంగా ఉంది. ఆహా, ఎప్పుడో రక్త సంబంధం సినిమాలో సావిత్రి తర్వాత ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నువ్వే వదినా. రియల్లీ యు ఆర్ గ్రేట్. అనవసరంగా ఈ 3 నెలలు మేము ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా? భయ్యా అయితే మరీ వరి అయిపోయాడు. నేను ఎప్పుడో చెప్పాను వదిన ఏమనుకోదు, ఆ విషయం చెప్పేసేయని. భయ్యా ఇంకా ఆలస్యం చేయకుండా నేపాల్ వెళ్ళి తెచ్చేసా. వేదవ కార్టూన్లు నువ్వు ఆఫీస్ నెల నేను తీసుకొస్తా. తీసుకురమ్మంటే ఆఫీసర్ కాదు. మరేంటి మనిషి గురించి తనకేం చెప్పలేదు, తనకేం తెలీదు, నోరు మూసుక. అదనమాట ఆఫీస్ గురించి చెప్పేసరికి తెగ ఆనందపడిపోతుంది సీత. అంతేగా మరి. జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆఫీస్ పని అంటే ఓవర్ యాంగ్జైటీలో తెగ ఆనందపడిపోతుంటారు. భయ్యా ఆఫీస్ లో అకౌంట్స్ అవి ఇదిగో మీ ఆఫీస్ విషయాల తర్వాత మాట్లాడుకుందరు గానీ ముందు పదండి. ఎక్కడికి? దేవుడు సీత ఇక్కడికి తీసుకొచ్చావు. గొప్పదీసి మన ఇద్దరిని అనాథ శరణాల్లో చేస్తుందేమో. ఛ, ఏం కాదు రండి చెప్తాను. చీచీ. నమస్కారం అండి. నమస్కారం. రండి, మీకోసమే చూస్తున్నాను. ఎవరు కావాలో చూసుకోండి. పిల్లలందరినీ చూసి మీకు నచ్చిన బాబుని సెలెక్ట్ చేయండి. దేనికి సీత? దత్తత తీసుకోవడానికి. మనవడి కోసం మీ నాన్నగారు కుమిలిపోతున్నారండి. ఆయన బాధ చూస్తుంటే దిగులతో మంచం ఎక్కేలా ఉన్నారు. ఆయన మంచాలు బెంచులు రోజు ఎక్కుతూనే ఉంటాడు. తన గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. పైగా ఎవరో కనిపారేసిన బిడ్డ మనకెందుకు? ఇంకో 5-6 నెలలు ఓపిక పట్టు. పడితే పుడతారా ఏంటి? మందులు అయి వాడుతున్నాం కదా, బై ఛాన్స్ పుట్టినా పుట్టచ్చు. పుడితే ఇద్దరుంటారు, నష్టం ఏంటి? మనమేం పెంచుకోలేవా, పోషించుకోలేవా? అంటే కన్న కొడుకున్నప్పుడు పెంపుడు కొడుకునంత ప్రేమగా చూడలేమమ్మా. ఎందుకు చూడలేవు? నాకు ఆ తేడాలేం లేవు. ఇద్దరిని కన్న కొడుకులుగానే చూసుకుంటాను. నా తల్లే నా తల్లే, నీ నోటి మాటలు రత్నాలమ్మా, వజ్రాలు. ఈ మాటలు అప్పుడే మర్చిపోకమ్మా, కలకాలం గుర్తుంచుకో. ఏమండి ఏమండి, ఈ వెదవ చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు. ఆ బోసి నోరు, చిట్టి పెదవులు. అరెరెరెరెరె. ఏమండి వీళ్ళకు బాగా నచ్చాడండి, వీడిని తీసుకెళ్దాం. నీ ఇష్టం. భయ్యా బాగా బాగా ఆలోచించుకొని చెప్పు. మీరు గౌరవంగా నోరు మూసుకుంటారా? ఏమండి ఈ బాబుని తీసుకెళ్తామండి. అలాగే రండి, సంతకాలు పెడుతురు గాని. కంగ్రాట్స్ భయ్యా, ఎలాగైతే మొత్తాన్ని తండ్రి అయ్యావు. వస్తామండి. మంచిదమ్మా. వస్తా. వస్తామండి. అమ్మా, ఈ బిడ్డ నా బిడ్డమ్మా. నా బిడ్డను దూరం చేయకండి అమ్మా. నా బిడ్డ నాకు ఇచ్చేయండి అమ్మా. అదేమిటి, ఆ రోజు పెంచలేదని వదిలి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఎలా? వాళ్ళు దత్తత తీసుకున్నారు. అంత మాట అనకండి అమ్మా. వాడిని వదిలిపెట్టి బతకలేకపోతున్నాను, వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఏ కూలో నాలు చేసుకుని వాడిని పోషించుకుంటానమ్మా. నా బాబు నాకు ఇచ్చేయండి అమ్మా. అమ్మ నీ కాళ్ళకి దండ పెడతానమ్మా. నా కొడుకుని తీసుకెళ్ళకమ్మా. నా కొడుకు నాకు ఇచ్చేయమ్మా. నా కొడుకు నాకు ఇచ్చేయమ్మా. ఇవ్వమ్మా. సారీ అండి, మీరు ఇంకో బాబుని చూసి తీసుకెళ్ళండి. వద్దండి, తల్లి లేకుండా ఏ బిడ్డ పుట్టదు. ఏ బిడ్డను తీసుకెళ్ళినా ఇదే సమస్య వస్తుంది. ఏమండి? అవును సీత, 10 నిమిషాలు ఎత్తుకున్న బిడ్డ దూరం అయిపోతేనే ఇంత బాధపడుతున్నావు. మరో బిడ్డను తీసుకెళ్ళి ఓ 10 ఏళ్ళు పెంచాక ఆ బిడ్డ తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డని మాకు ఇచ్చేసామని తీసుకెళ్లిపోతే తట్టుకోగలవా? భరించగలవా? ఒక 5-6 నెలలు ఆగు. శాశ్వతంగా మన దగ్గరుండే బిడ్డను తెచ్చి నీ చేతిలో పెడతాను. శాశ్వతంగా మన దగ్గర ఉండే బిడ్డ మనకి ఎక్కడ దొరుకుతుంది భయ్యా? మనిషాకు పుట్టబోయే బిడ్డను తీసుకొచ్చి సీతను తల్లించేస్తాను. భయ్యా అవునరా, ముందు నా బిడ్డను సీతకు దగ్గర చేస్తాను. ఆ తర్వాత మెల్లగా సీతను కన్విన్స్ చేసి మనిషాన్ని కూడా ఇంటికి తీసుకొస్తాను. అలాగే భయ్యా, ఒకసారి వెళ్ళి మనిషిని చూసి రాకూడదు? రేపే వెళ్తాను. మనిషిరాని 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 తిమ్మకు శ్రీరామ్ హర్కాయిచ్చాను. టీవీ తర్వాత చూద్దు కానీ ముందు ఆ ప్రశ్న చదువు. మండపేట నుంచి మల్లాది జ్యోతిలక్ష్మి గారు. డాక్టర్ గారు, నేను పెళ్లి కాకుండానే గర్భవతిని అయ్యాను. నా గర్భం పోయి ఇమీడియట్ గా నాకు పెళ్లి కావాలంటే నేనేం చేయాలండి? రాయ్, బిడ్డను కనేస్తే గర్భం పోతుంది, తాళి కట్టించుకుంటే పెళ్లి అవుతుంది. నెక్స్ట్. కడప నుంచి చిడతల చిన్నారావు. డాక్టర్ గారు, నాకు కొత్తగా పెళ్ళయింది. అలవాటు ప్రకారం శోభనం రోజున నా భార్యను వేసరుకుని 100 రూపాయలు చేతిలో పెట్టాను. ఆవిడ దాన్ని జాకెట్ లో తోసేసుకుని బొడ్లోంచి 50 తీసి నా చేతిలో పెట్టింది. అలా ఎందుకు చేసింది? వెరీ సింపుల్. తను వేశ్య అనుకుని నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, నువ్వు ప్యాసింజర్ అనుకుని తను చిల్లరిచ్చింది. నెక్స్ట్.
అన్నయ్య పెళ్ళై 6 ఏళ్ళైనా కడుపు రాలేదని మీకు ఉత్తరం రాశాను. మీరు ఇచ్చిన సలహాతో మందులు వాడాను. కడుపు వచ్చిందా? లేదు, లివర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలని అడుగుతుంది. దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ చూపించండి. నెక్స్ట్. మా వారు సంసార సుఖానికి పనికిరారు. మీ సలహా ప్రకారం మంచి కుర్రాన్ని ఉంచుకున్నాను. ఇప్పుడు నాకు 3వ నెల. నిన్ను కుర్రాన్ని పెంచుకోమన్నాను గాని ఉంచుకోమలేదు. పత్రికల్లో అచ్చు తప్పబడి ఉంటుంది, దానికి నేను బాధ్యుడిని కాను. నెక్స్ట్. రే గిరి. హలో శ్రీరామ్, హౌ ఆర్ యు? హలో. భయ్యా, నేపాల్ నుంచి ఎప్పుడు ఇప్పుడే వచ్చావు? వచ్చాను. ఆ, మనిషిని కూడా తీసుకొచ్చా. ఏది ఎక్కడుంది? ఇదేంటమ్మా ఎక్కడ అయిపోయావు? రా లోపల రా. ఈ స్టేజ్ లో తను అక్కడ ఉండడం మంచిది కదని ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు భయ్యా. ఇక్కడైతే అందరం ఉంటాం, దానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. డాక్టర్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే కొన్నాళ్ళ పాటు మనిషి ఎక్కడే